తెలిసిన అతని ద్వారా ముందు కూడా అమ్మడం జరిగింది. మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను అక్కడ తీసుకొని పట్టుకోవడం సార్ రాజస్థాన్ గతంలో ఇద్దరి మీద కేసులు లేవు. లాస్ట్ టైం ఏం లేదు. ఎందుకంటే అక్కడ చేస్తున్నాడు. సుభాష్ ఎక్కడ ఉంటారు సార్? ఒకదాన్ని కడతారు, మాత్రం కడతారు కడతారు రాజస్థాన్ ఇక్కడ మన కొంతమంది వాళ్ళ కడతారు సైడ్ వాళ్ళ వాళ్ళ ఉంటారు. వాళ్ళ గమనాన్ని తీసుకెళ్తారు. వాళ్ళ సమాజానికి సంబంధించి కాలేజీ వాళ్ళకి ఎక్కువ కన్సంప్షన్ ఈ కమ్యూనిటీ స్పెసిఫిక్గా ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పట్టుకుంటే పోలీసు వాళ్ళు కాబట్టి స్టూడెంట్స్ వీళ్ళ దాంట్లో స్టూడెంట్స్ లేరు. సుభాష్ ఈ ఓడిఎఫ్ కాలనీ అవి వీళ్ళు కన్సంప్షన్ ఉంది, సేల్ కూడా రెండు సార్. ఇప్పుడు లైసెన్స్ ఇచ్చామన్నా మెడికల్ పర్పసెస్ కోసం కొన్ని రిస్ట్రిక్టెడ్ సేల్ ఉంది. అవేం చేసి వెళ్ళిపోయి అతను వేరే దగ్గర అక్కడ ఏదైతే ఉందో వాళ్ళని కలెక్ట్ చేసుకొని ఒకటేసారి వాళ్ళకి ఇంత కలెక్షన్ లేదు. ఒక పీరియడ్ ఆఫ్ టైం కలెక్ట్ చేసుకొని ఇతను తీసుకోవడం జరిగింది. ఓపీఎం అక్కడ లైసెన్స్ మెడికల్ పర్పసెస్ కొన్ని అమ్ముతారు. వాటి దగ్గర ఇతనికి ఛానల్ వచ్చింది. ఇతనికి ఆ ఛానల్ ద్వారా ఇతను పోయి తెచ్చుకోవడం జరుగుతాం. అక్కడ 5 లక్షలు తీసుకొచ్చినాడు. ఇక్కడ 300 గ్రాములు 50,000 అమ్ముతారు. సార్ కోట్లలో ఉన్నది అని ఉంటుంది దాని వ్యాలీ అని విన్నాము. నిజమేనా? కాదా? అది ఓన్లీ ఏ కేవ్స్ ఉండకపోతే కొన్ని చోట్ల వాటర్ మేము విన్నాం, కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా ఫలానా కేవ్ అనే ఇన్ఫర్మేషన్ లేదు. అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్తే మళ్ళీ రిలేట్ అయ్యే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ముగ్గురా పేరు పెట్టింది అప్స్టాండ్